మనము మన బిడ్డలకి మన చేతితో గోరు ముద్దలు మనము పెట్టకపోతే వారు శ్రేష్టమైన వాటిని ఎలా తింటారు? చిన్న బిడ్డలకు వాళ్ళకి తెలియదు, ఏది మంచి ఆహారమో వారికి తెలియదు, ఏది మంచి పానీయమో వారికి తెలియదు. మన చేతులలో నుండి మనము గుప్పిలి విప్పి మన చేతులలో నుండి మనము మంచి మంచి పదార్థములను మన చేతుల్లో నుండి మన బిడ్డలకు పెడుతున్నాం. వారు ఆరోగ్యముగా ఉండాలి, వారు తృప్తిగా ఉండాలి, వారు సంతోషముగా ఉండాలి, వారు ఆనందముగా ఉండాలి అని మన బిడ్డలకు మన చేతితో పెడుతున్నాం. ఒకసారి మీరు ఒక చేదు కాకరకాయని తీసుకొని ఆ చేదు కాకరకాయని నీ చేతితో పెట్టండి, పిల్లలకి తింటారా? తినరు. మనిషి జీవితము కూడా చేదైన అనుభవాలు, దుఃఖమునకు లోనయ్యే అనుభవాలు, కష్టాలకు లోనయ్యే అనుభవాలు దేవుడు మనకు ప్రవేశపెడితే మనము తీసుకోగలుగుతామా? అది మనకు సంతోషకరమా? కాదు. కానీ దేవుడు అలాంటివి మనకు పెట్టడు. కష్టాలు, బాధలు దేవుడు మనకు ఎంత మాత్రము, మన బిడ్డలకు మనం కష్టపడాలని కోరుకుంటామా? లేదు. మరి దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవుడు మనకు కూడా ఏం చేయాలనుకుంటున్నా అంటే గుప్పిలి విప్పగా మనము మంచి పదార్థములను తిని తృప్తిపరచబడదాము. దేవుడు పెడుతున్నాడు గుప్పిలి విప్పి, దేవుడు పెడుతున్నాడు గుప్పిలి విప్పి. మన గుప్పిలి మనము దేవుని కొరకు విప్పినప్పుడు దేవుని యొక్క గుప్పిలి మన కొరకు విప్పుతాడు. గుప్పిలి చాలా ప్రాముఖ్యమైనది. గుప్పిలి, ఇప్పుడు మన చేతిలో ఏదో ఒక ధనమును పెట్టుకున్నాం, దానిని బలముగా గుప్పిలితో ఇలా బిగించేము. ఏ వ్యక్తి అయినా తీసుకోవటానికి ప్రయత్నము చేస్తే లోపల ఉన్నదాన్ని తీసుకోగలుగుతాడా? లేదు. ఎందుకంటే నీవు బలంగా గుప్పిలిని మూసేవు కాబట్టి లోపల ఉన్నదానిని వాడు తీసుకోలేడు. అదే నువ్వు గుప్పిలి విప్పిట్లాగా ఇవ్వు, వాడు తీసుకుంటాడు కదా, చిన్నపిల్లలు తీసుకుంటారు కదా. దేవుడు కూడా అంతే. దేవుడు బలంగా గుప్పిలు బిగించి ఉంచట్లేదు. ఆయన కానీ గుప్పిలు బిగిస్తే మంచి పదార్థాలు మనం తినలేము, మంచి ఆహారం మనం తినలేము, మంచి ఈవులను దేవుని దగ్గర మనము పొందుకోలేము. దేవుడు కూడా గుప్పిలిని ఇలా విప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గుప్పిలిని ఇలా విప్పి ఆ గుప్పిలిని మనకు సమృద్ధికరముగా సంతృప్తి చెందే మంచి పదార్థాలను తన చేతిలో నుండి మనకు పెడుతున్నాడు. దేవుని దగ్గరకు మనం ఎందుకు రావాలంటే మంచి పదార్థాలు అనుభవించడానికి రావాలి, మంచి ఈవులను పొందుకోవటానికి రావాలి, మంచి ఆశీర్వాదాలను పొందుకోవటానికి రావాలి. కానీ దేవుని దగ్గరికి నామకార్థముగా వస్తే ఏ ప్రయోజనము లేదు. లోకంలో ఒక సామెత చెప్పుకుంటాం కదా, తిక్కలోడు తిరణాలకు వెళ్తే వాడు ఎక్కడమో సరిపోయింది,